ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా నాకీ పరీక్ష? నా బాధని చూడలేక గగన్ బావతో నాన్న నా పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు అదే పెళ్లికి నన్ను ఆశీర్వదించడానికి నాన్న ఒప్పుకోవడం లేదు. గగన్ బావతో నా పెళ్ళ లేక నెరవేర్చవలసిన నీ ఆశయమా అంటే ఆశయమే నెరవేర్చమంటున్నారు. నాన్న నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. నాన్న చెప్పినట్టు నీ ఆశయం వైపే అడుగులు వెయ్యాలని ఉంది. నేను ప్రేమించింది గగన్ బావని కాకపోతే నా ప్రేమను తొనప్రామీయంగా వదిలేసుకునేదాన్నమ్మా. నేను మాత్రమే గగన్ బావను ప్రేమించినా వదిలేసుకునేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి అవమానాలతో ఆటుపోట్లతో నలిగిపోయిన గగన్ బావ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే. అలాంటి గగన్ బావను ఎలా వదులుకోగలను? అసాధ్యం అనుకుంటున్న నా పెళ్లి నీ ఆశయం రెండూ నెరవేరేలా నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఆ గన్నెందుకు బావా? చెప్పాను కదా పూర్వ, ఆ గగన్ నా కూతురు మెడలో తాళి కట్టాలని చేత్తో పట్టుకున్న మరుక్షణం నా చేతుల్లో చస్తాడని. కానీ నువ్వు మర్చిపోతున్నట్టున్నావు బావా. ఈ పెళ్లి ప్రస్తావన మొదలైందే భూమి దృష్టిలో నువ్వు మంచి తండ్రిగా మిగిలిపోవడం కోసం. గుర్తుందా పూర్వ? వాణ్ణి చంపేశాక కూడా అది క్షణికావేశమే అని చెప్తాను. నా భూమి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతాను. నా శోభాచంద్ర ఆశయం నెరవేర్చలేదన్న కోపంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్తాను. అప్పటికీ భూమి నిన్ను క్షమించకపోతే నువ్వు బ్రతకగలవా బావా? గగన్ నా అల్లుడు కాలేడు, ఇక కాలేడు అన్న ఆనందంలో హాయిగా బ్రతికేస్తానా పూర్వ. ఇప్పుడు వాడి బ్రతుకో భూమి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నా మాట కాదని భూమి వాడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిందో వాడు చస్తాడు. అమ్మ ఆశయం కోసం ఆడిటోరియంకి వెళ్తే వాడు బతికేస్తాడు. భూమి, నీకోసం అందరూ వెయిటింగ్, త్వరగా రా. భూమి వస్తున్నట్టుంది బావా, నువ్వు పద. భూమి, భూమి రామ్మా.
అమ్మా నేను వస్తాను, మీరు పదండి. ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను. ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమేళ్ళలో తాళి కట్టినట్టు నువ్వేంటబ్బాయి ఇలా వచ్చేస్తున్నావు? భూమితో కొంచెం మాట్లాడాలి. 3 ముళ్ళు పడ్డాక 3 కోట్ల 33 సార్లు మాట్లాడుకోవచ్చు బాబు. ఇప్పుడేంటో నీకంత అవసరం? పెళ్లి కంటే ముందే చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. అయినా మేం మాట్లాడుకుంటే మీకేంటి అభ్యంతరం? వెళ్ళండి వెళ్ళండి. ఎన్నో రోజుల నుంచి మనం ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం భూమి. ఎన్నో కలలు కన్నాం. నిజానికి ఈరోజు మన ఆనందానికి హద్దులు లేని రోజు భూమి. ఆ ఆనందం నీ మొహంలో కనపడట్లేదు.